హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్రాలు. ఈజీగా 10-15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. కావాల్సినవి 2 కప్పుల బియ్యం పిండి, అదే కప్పుతో 2 కప్పుల శనగపిండి, స్పూనున్నర ఉప్పు, ఇంకా 2 స్పూన్ల కారం, ఇంకా కొంచెం వాము తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా నలుపుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ పడుతుంది. ఒకసారి కలుపుకొని ఇక్కడ చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. మొత్తానికి 2 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. పిండి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత కాకబెట్టిన ఆయిల్ ఒక గరిట వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చక్రాల గిద్దల్లో పిండిని నింపుకోవాలి. పిండిని ఫుల్గా పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని అది కాగేలోపు ఇక్కడ చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి ఒత్తుకోకూడదండి. అందులో పెట్టిన పిండి 2-3 చుట్లకు వస్తుంది. పొంగిపోయిన వెంటనే మనం తిరగేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతున్న వెంటనే మనం ఆయిల్లోంచి ఇక్కడ చూపించిన విధంగా తీసి పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే మన ఆంధ్ర పిండి వంటకమైన చక్రాలు రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.